మూవీ 'కృష్ణమ్మ' యాక్టెడ్ బై సత్యదేవ్. మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే, పర్వాలేదు అని అనిపించింది. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే మనం ట్రైలర్లో చూసినట్టు ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఎక్కువ మంది దొంగలు ఉంటారు. చాలా ఎక్కువ పోలీస్ కేసులు ఉంటాయి ఆ ఊరిలో. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గరికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చి కేసుని దొంగ సాక్ష్యం కింద ఒప్పుకోమంటారు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా డబ్బు కాసుపడి ఒప్పేసుకుంటారు. ఇంతకీ కేసు ఏంటి, ఎలాంటి కేసులో వీళ్ళు ముగ్గురు ఇరుక్కుంటారు, చివరికి ఆ కేసు నుంచి బయటకు వచ్చారా లేదా, అసలు ఆ కేసు ఎందుకు వచ్చింది వీళ్ళ దగ్గరికి, అలాగే ఆ కేసు ఎవరి గురించి, చివరికి మన హీరో అందులోంచి బయటపడ్డా లేదా అనేది మూవీ స్టోరీ. ఇంక ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్, వాళ్ళ మధ్యన లవ్ డ్రామా, అలాగే ఆ లవ్ డ్రామా కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. అలాగే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యన ఉన్న బాండింగ్, వాళ్ళ చిన్న చిన్న వాటి గొడవల నేచరు, అలాగే ఆ కేసు ఏంటి, వీళ్ళు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది, ఆ రీజన్స్ ఏంటి, ఇదంతా మనకి ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. అండ్ కమింగ్ ఇంటూ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మూవీకి. ఇంటర్వెల్ సీన్ నుంచి మూవీ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకి. అండ్ కమింగ్ ఇంటూ సెకండ్ హాఫ్ మొత్తం ఆ కేసు దేని గురించి, వీళ్ళు ఎందుకు జైలుకి వెళ్ళారు, అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు, వచ్చి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్నారా లేదా, అలాగే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ చివరికి బయటపడ్డారా లేదా, లాస్ట్కి హీరోకి హీరోయిన్కి వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమైంది, ఇదంతా మనం సెకండ్ హాఫ్లో చూడొచ్చు. అండ్ కమింగ్ ఇంటూ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మధ్యన వచ్చిన తెలుగు ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్ సీన్ అనుకోవచ్చు. ఆ ఫైటింగ్స్, ఆ జాతర సీన్స్, ఆ ఫైటింగ్, ఇవన్నీ మనకి క్లైమాక్స్లు ఉంటాయి. ఇంకా కమింగ్ ఇంటూ పాజిటివ్స్, హీరో హీరోయిన్ యాక్టింగ్, ఫ్రెండ్స్ యాక్టింగ్, క్యారెక్టర్స్ యాక్టింగ్, మొత్తం అందరూ చాలా అంటే చాలా బాగా చేస్తారు. బీజిఎం చాలా బాగుంటుంది, సాంగ్స్ పర్లేదు అనిపిస్తాయి, స్టోరీ లైన్ డిఫరెంట్గా ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఇవన్నీ బాగున్నాయి. అంతే ఈ మూవీలో పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ గురించి వచ్చేస్తే అలాగే అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్ సీన్స్, అడల్ట్ కంటెంట్ వర్డ్స్, ఇవన్నీ ఉంటాయి. అంతే నెగిటివ్స్ ఇందులో. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మీకు ఎలా కనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.